అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. అన్ని చెస్ట్ పెయిన్స్, హార్ట్ అటాక్స్ అయినా మనం ఎంత సీరియస్గా తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. చెస్ట్ పెయిన్ అనగానే అన్ని హార్ట్ అటాక్స్ కావు, కానీ ఉన్న అన్ని చెస్ట్ పెయిన్స్లో మీరు ఫస్ట్ హార్ట్ ఇష్యూని రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో దాన్ని మిస్ అయినామనుకోండి, మనం సడన్గా ఆర్థిమియాస్ అంటే హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకొని సడన్ డెత్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చెస్ట్ పెయిన్ ఏదైతే మనకి రిట్రోస్టర్నల్ అంటే ఈ మిడ్ ఆఫ్ ది స్టర్నమ్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి హ్యాండ్కి రేడియేట్ అవ్వడం, నెక్కి రేడియేట్ అవ్వడం, అసోసియేటెడ్ స్వెట్టింగ్స్, ఆయాసము, అండ్ పేషెంట్కి ఆల్రెడీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్రీవియస్ ఆల్టర్డ్ లిపిడ్ ప్రొఫైల్ ఇవి ఉన్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఒక ఈసీజీ చేయించుకొని ఆర్ 2D చేయించుకొని, అండ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి. ఆ డాక్టర్ చెప్పినట్టు చేయించుకొని ఫస్ట్ హార్ట్ది లేదు అని అనుకున్నట్లయితే దెన్ యూ కెన్ రిలాక్స్. అండ్ హార్ట్ ఇష్యూస్ కాకుండా అదర్ చెస్ట్ పెయిన్ రీజన్స్ ఏంటి? ఒకటి అసిడిటీ అంటే గ్యాస్ ప్రాబ్లం రావడం, కానీ మస్కులర్ పెయిన్ అంటే మనకి కండరాలకి, జాయింట్స్కి అటాచ్మెంట్స్ దగ్గర పెయిన్ రావడం, కానీ ఏదైనా ఇంజరీ వల్ల. అండ్ ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా మనం స్లోగా రిలాక్స్డ్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ మనము హార్ట్ రిలేటెడ్ ఇష్యూని ఖచ్చితంగా మనం రూల్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి లంగ్ ఇన్ఫెక్షన్లో అండ్ ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే లంగ్ చుట్టూ నీరు రావడం వల్ల అలాంటివి వాటిలో కూడా చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి కొంత టైం ఇస్తుంది. ఓన్లీ హార్ట్ అటాక్లోనే మనకి టైం ఇవ్వదు, ఎనఫ్ టైం ఇవ్వదు, సడన్ డెత్స్ ఉంటాయి. కాబట్టి నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకొని క్వాలిఫైడ్ డాక్టర్కి చూయించుకొని హార్ట్ ఇష్యూ రూల్ అవుట్ చేసుకోవాలి. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.